ఒక అడవిలో ఆవు దూడ ఉండేవి. అవి ఎంతో సంతోషంగా జీవించసాగాయి. ఆవు దూడ గడ్డి మేసి వెళ్తుండగా దారిలో సింహం ఎదురైంది. ఆ సింహాన్ని చూడగానే ఆవు దూడ చాలా భయపడసాగారు. సింహమేమో గర్జిస్తూ ఉంది. గర్జనతో ఇలా అంటుంది, హహహ, ఈరోజు నాకు మంచి లేత మాంసం దొరికిందంటూ సంతోషించసాగింది. అప్పుడే ఆవు ఇలా అనసాగింది, అయ్యా సింహం రాజా, నా దూడని వదిలిపెట్టండి. కావాలి అంటే నన్ను ఏమైనా చేసుకోండి, కానీ నా దూడని ఏం చేయకండి అంటూ ప్రాధేయపడసాగింది. కానీ ఏమాత్రం కనికరం లేని సింహం, నీ బిడ్డను వదిలిపెడతాను, కానీ నువ్వు నా ఆహారం అవుతావా అని సింహం ఆవుని అడగసాగింది. అప్పుడే ఆ ఆవు ఇలా అంటుంది, అయ్యా, నువ్వు నా బిడ్డని వదిలిపెడతా అనడం నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ తనకిక్కడి నుంచి వెళ్ళడానికి దారి తెలియదు. నేను మా ఇంటి దగ్గర వదిలేసి వస్తానయ్యా అని చెప్పడం మొదలుపెట్టింది. ఆవు ఇలా మనసులో అనుకుంటుంది, వెళ్ళొస్తా అంటున్నాను కానీ మళ్ళీ వస్తానా ఏంటి అని మనసులో అనుకుంటూ, అయ్యా, మీకు చాలా రుణపడి ఉంటాను, నా బిడ్డని ఇంటి దగ్గర వదిలేసి మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళసాగాయి. దారిలో దూడ ఆవు ఇలా మాట్లాడుతున్నాయి, అమ్మా, నీకు చాలా తెలివి ఉందే, మళ్ళీ వస్తాను అని చెప్పి మనం ఇద్దరం సంతోషంగా వెళ్తున్నామమ్మా అని నవ్వుతూ ఉంది. నవ్వుతూ ఇంటికి వెళ్ళసాగాయి.